ఎంత స్కేరీగా ఉందంటే చాలా అంటే చాలా స్కేరీగా ఉంది. బా ఈ ముంబైలో ట్రాఫిక్ ఏందో ఏమో కానీ చుక్కలు కనబడుతున్నాయి. సో పోలీసు వాళ్ళు వచ్చి డ్రైవర్ని పైసలు అడుగుతుర్రా. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే బస్సులో మనం ట్రావెల్ చేయబోయేది ఆరెంజ్ ట్రావెల్స్. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం 9600 గెస్ట్లో అయితే మాత్రం టాప్ నాచ్ ఉండే. ఆల్ రైట్, వాట్స్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ అయితే మనం ముంబైలో ఉన్నాము. సో ఇక్కడ దాకా ఎట్లా వచ్చినామంటే, సో మార్నింగ్ వచ్చేసి మనము హైదరాబాద్ టు ముంబై ఫ్లైట్లో వచ్చినాం అనమాట. సో మార్నింగ్ అది అయిపోయిన తర్వాత అండ్ ఈవినింగ్ ఇప్పుడు వచ్చేసి టైం 4 అవుతుంది. సో నా బస్ అయితే మాత్రం 4:30కి ఉంది. అండ్ ఎస్, మనం మళ్ళీ ఒక బస్ జర్నీ అయితే చేయబోతున్నాము. సో ముంబై టు హైదరాబాద్. సో ప్రజెంట్ అయితే నేను మలాడ్ ఈస్ట్ కురార్ విలేజ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ నియర్ బై వచ్చేసి మెట్రో స్టాప్ అవుతుంది. సో నా బోర్డింగ్ పాయింట్ ఇదే. అండ్ ఫస్ట్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి బోరివెల్లి ఉంది. అండ్ సెకండ్ ఏదో ఉంది, నాకు గుర్తులేదు. అండ్ థర్డ్ వచ్చేసి సో మలాడ్ ఈస్ట్ అనమాట. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో బస్ అయితే ఇక్కడికి వస్తుంది. సో ఎండ మాత్రం సంపుతుంది, లిటరల్లీ షర్ట్ అయితే మొత్తం తడిచిపోతుంది ఎండకి. సో నేనైతే మాత్రం వెయిట్ చేస్తున్నా బస్ ఎప్పుడు వస్తుందని. సో వన్స్ బస్ రాగానే లోపలికి ఎక్కిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ మనం మాట్లాడుకుందాము. టైం వచ్చేసి 4:47 అవుతుంది. ఆల్మోస్ట్ 7 minutes డిలే ఉంది బస్సు. సో మన ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే బస్సులో మనం ట్రావెల్ చేయబోయేది ఆరెంజ్ ట్రావెల్స్. మా బయట ఎంత వేడిందో బస్ లోపల రాగానే అంత కూల్గా ఉంది. యాజ్ యూజువల్గా మళ్ళీ వోల్వో 9600 నేను ట్రావెల్ చేస్తున్నాను ఆరెంజ్ ట్రావెల్స్లో ఇంతకుముందు కూడా ట్రావెల్ చేశాను, బట్ ఎప్పుడు 9600లో ట్రావెల్ చేయలేదు. మనం బస్సు చివరిలో ఉన్నాం అనమాట. సో కొనా నుంచి చూస్తే వెనక నుంచి చూస్తే బస్సు అయితే మాత్రం చూడడానికి ఈ విధంగా అవుతుంది. సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇది 2+1 అనమాట. సో ఇక్కడ వచ్చేసి సింగిల్ బర్త్. ఎవరైనా మీరు సింగిల్గా ట్రావెల్ చేసే వాళ్ళకు ఉంటే వాళ్ళకి వచ్చేసి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి డబుల్ బర్త్ అనమాట. సో ఒకవేళ మీరు ఫ్రెండ్స్ ఇద్దరు ఇట్లా ఉంటే మీరు ట్రావెల్ చేయొచ్చు, ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే కూడా ట్రావెల్ చేయొచ్చు, ఆర్ కపుల్స్ ఉంటే కూడా మీరు ఇద్దరు ట్రావెల్ చేయొచ్చు దీంట్లో. ఒకవేళ మీరు సీట్లు దొరకలేక, ఒకవేళ మీకు సీట్ దొరకక ఆప్షన్ లేక మీరు ఈ సీట్ బుక్ చేసుకున్నారు అనుకోండి, ఆ సీట్లో వేరే ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఏం చేయాలంటే, సో మీకు ప్రైవసీ కొంచెం కావాలి అనుకుంటే మాత్రం ఈ కటన్ మధ్యలో ఉంది కదా, ఈ కటన్ ఇట్లా వేసుకోవచ్చు. మీ బర్త్ వచ్చేసి సపరేట్ అయిపోతుంది. వాళ్ళ మొహం మీరు చూడలేరు, మీ మొహం వాళ్ళు చూడలేరు అనమాట. సో మంచిగా ఉంటుంది. అండ్ వెనకాల వచ్చేసి చూస్తున్నారు కదా, మంచిగా మనం కూర్చున్నప్పుడు ఒరగడానికి మంచి కుషనింగ్ అవుతుంది. సో పైన మాత్రం వోల్వో అని రాసి ఉంది చూడండి. అండ్ పక్కన వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, సో ఈ ఛార్జింగ్ పోర్ట్స్లో మనము ఆండ్రాయిడ్ ఛార్జ్ చేయొచ్చు, అండ్ అట్లనే ఐఫోన్ కూడా ఛార్జ్ చేయొచ్చు. కింద కూడా ఒక పిన్ ఉంది. ఇంతకుముందు 9600Sలో నేను వేరే ట్రావెల్స్లో చూసిన, సో ఐఫోన్కి ఈ పిన్ పెట్టలేరు అనమాట. సో ఈ బస్లో మాత్రం ఐఫోన్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ పైన మాత్రం మొబైల్ హోల్డర్ ఉంది. యాజ్ యూజువల్గా ఇగో ఏసీ వెంట్స్ అండ్ తర్వాత బర్త్ ల్యాంప్స్ ఉన్నాయి. సో ఈ బర్త్ ల్యాంప్స్ వచ్చేసి డ్రైవర్ దగ్గర ఉంటాయి. అక్కడ స్విచ్ ఆన్ చేస్తేనే ఇక్కడ లైట్స్ వస్తాయి. అండ్ అవతల సైడ్ 2 ఏసీ వెంట్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ సైడ్ 2 ఏసీ వెంట్స్ ఉన్నాయి అనమాట. అండ్ ఆ కార్నర్లో వచ్చేసి మన లగేజ్ బ్యాక్ ప్యాక్ అట్లాంటిది, హ్యాండ్ బ్యాగ్ అట్లాంటిది ఏదైనా ఉంటే దీంట్లో పెట్టుకోవచ్చు, చిన్న సామాన్లు ఏమైనా ఉంటే. అండ్ ఇంకా సింగిల్ బర్త్కి వచ్చేసరికి ఒక బర్త్ అయితే మాత్రం సింగిల్గా చాలా మంచిగా ఉంటుంది అనమాట, ఫుల్ కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ బాటిల్ హోల్డర్ అయితే ఉంది చూడండి, బాటిల్ అయితే పెట్టేసి ఉంచారు అనమాట. సో వాటర్ బాటిల్ ఉంది, అండ్ మంచి కుషనింగ్ ఉంది. పైన వోల్వో అని రాసి ఉంది, అండ్ అక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది, అండ్ అట్లా ఐఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి కూడా ఉంది. మొబైల్ హోల్డర్ కూడా అక్కడే ఉంది. అండ్ మంచి పిల్లో, బెడ్షీట్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది. అండ్ పైన ఏసీ వెంట్స్ ఉన్నాయి, అండ్ బర్త్ ఉంది. పైన ఏసీ వెంట్స్ ఉన్నాయి, బర్త్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి సింగిల్ బర్త్కి లగేజ్ స్టోర్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఆరెంజ్ ట్రావెల్స్లో బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, సో ఈ బ్లాంకెట్స్ ఉన్నాయి కదా, సో ఇవి అయితే మాత్రం మంచి నీట్గా కవర్లో పెట్టిస్తారనమాట. సో ఇవి మంచిగా ఉంటాయి. ఈ బస్లో ఇంటీరియర్లో వచ్చేసరికి 2 ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసి ముందు ఉంది ఎమర్జెన్సీ ఎగ్జిట్. అండ్ అద్దాలకి సైడ్లో 6 ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా రైట్ సైడ్లో 6 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయి. సో ముంగడ మాత్రం యాజ్ యూజువల్గా అన్ని బస్సులో ఉన్నట్టే, అన్ని వోల్వో 9600లో ఉన్నట్టే దీంట్లో కూడా ఒక సీసీ కెమెరా ఉంది, అండ్ కింద టైం ఉంది, టెంపరేచర్ వస్తుంది. బస్ ఇంటీరియర్లో స్పీకర్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఒక స్పీకర్ అయితే ఉంది. సో ఆల్మోస్ట్ మొత్తం 4 స్పీకర్స్ అయితే ఉన్నాయి పైన. ఇంకా ఈ 9600Sకి అసలు పేరు పెట్టలేము, చాలా అంటే చాలా కంఫర్ట్ అండ్ లగ్జరీగా ఉంటుంది. అండ్ నాకు టికెట్ ఫేర్ వచ్చేసి
1300 రూపీస్ పడింది ముంబై టు హైదరాబాద్. సో లాస్ట్ స్టాప్ వచ్చేసి హైదరాబాద్లో సుచిత్ర వరకే లాస్ట్ అనమాట. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి 700 కిలోమీటర్స్ ఉంది. సో ముంబై నుంచి స్టార్ట్ అయ్యే బస్సు, తర్వాత ముంబైలో లోకల్ స్టాప్స్ అన్నీ అనమాట. సో బోరివెల్లి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత మలాడ్, అంధేరి ఈస్ట్, తర్వాత చెంబూర్, వాషి, నవీ ముంబై. సో ఈ రూట్లో వెళ్తుంది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ తర్వాత పూణే టు సోలాపూర్ నుంచి హైదరాబాద్. సో ప్రజెంట్ అయితే మేము సాయిన్ దగ్గర ఆగినాం అనమాట. సో ప్యాసింజర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో మన బస్ డ్రైవర్ వచ్చేసి అబ్దుల్ బాయ్. అస్సలాము అలైకుం బాయ్. సో ఇంకా మేము సిటీలోనే ఉన్నాం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అभी कितना स्टॉप्स है भाई? अभी 6-7 और होंगे अभी तकरीबन 6-7 स्टॉप और अभी पुणे पहुंचते कितना टाइम लगेगा? वो 8:30 या 9 o'clock होता है. 8:39. సో ఇక్కడ నుంచి పూణే వచ్చేసి ఈజీగా మీకు ఒక 150 కిలోమీటర్స్ వస్తుంది. యా 150 తగ్గ 150 के समथिंग है, 100 से 150 तक. సో ఒక 3 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది, ఎందుకంటే ట్రాఫిక్లోనే ఆల్మోస్ట్ ఆల్ చాలా టైం పోయింది. పోలీస్ వాళ్ళే పూछरे हफ्ता मांगते जी वो. हफ्ता मांगते क्या? रोड पे रुकने के लिए हफ्ता मांगते? वो ऐसे ही चलता है. సో పోలీసు వాళ్ళు వచ్చి డ్రైవర్ని పైసలు అడుగుతున్నారు. 9600Sలో మీకు ఈ వ్యూ అయితే నేను ఎప్పుడు చూపెట్టలేదు, స్టీరింగ్ వ్యూ అయితే మాత్రం. సో ఇక్కడ అయితే మాత్రం చూస్తున్నారు కదా రేర్ కెమెరాలో. సో బస్కి దగ్గర ఏదైనా వేరే వెహికల్ వచ్చినా కూడా సౌండ్ వస్తుంది అనమాట. సో ఇదైతే మాత్రం బెస్ట్ థింగ్ అనమాట. సో అన్ని 9600Sలో ఇట్లనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద డ్రైవర్స్ ఇది ఆఫ్ చేసుకొని నడిపిస్తారు. బట్ మన అబ్దుల్ బాయ్ ఏంది అని అంటే ఇది ఆన్ చేసుకొని నడిపిస్తుంది నీకు. సో ఇక్కడ ఈ క్రాస్లో ఈ దగ్గరలో ఏ వెహికల్ వచ్చినా కూడా సౌండ్ వచ్చేస్తుంది మనకి. ఇంకొక 2 కిలోమీటర్స్లో చెంబూరు వచ్చేస్తుంది. ఇంకా ఈ ముంబైలో ట్రాఫిక్ ఏందో ఏమో కానీ చుక్కలు కనబడుతున్నాయి. అసలు పక్కన కూర్చొని వీడియో షూట్ చేస్తుంటే నాకే ఎట్లనే ఉంది. బట్ ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇంకా ఒక రేంజ్లో ఉంటుండొచ్చు. అబ్దుల్ భాయ్ आपको बहुत इरिटेशन होता क्या ये ट्रैफिक में? थोड़ा होता है लेकिन थोड़ा आदत हो गया. सो हेवी नहीं पड़ता. हाँ, इतना बड़ा गाड़ी चला रहे हैं ना, थोड़ा स्ट्रेस भी रहता है ना. आदत हो गया. हम बड़ी गाड़ी से भी दिक्कत नहीं होती है. हाँ, चलाने में भी कोई प्रॉब्लम नहीं होती. आप कितने साल से ड्राइविंग फील्ड में है? 12-13 साल. సో 12-13 ఏళ్ళ నుంచి నడుపుతున్నానంట. సో ఎదురుగా మీరైతే చూస్తున్నారు కదా, ఇదైతే ఖడీ బ్రిడ్జ్ అనమాట. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఈజీగా ఒక 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. అండ్ ముందైతే కొండ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. అండ్ మేము కొంచెం సేపట్లో ఎక్స్ప్రెస్ వే అయితే ఎక్కుతాము. ఎక్స్ప్రెస్ వే ఎక్కిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 నుంచి 1.5 అవర్లో ఈజీగా మేము పూణే అయితే రీచ్ అయిపోతాము. ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ వే అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో పైన చూడండి, వెల్కమ్ టు యశ్వంతరావు చవాన్ ఎక్స్ప్రెస్ వే. సో ఇక్కడ నుంచి ఏం స్టాప్స్ ఏం లేవు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్ప్రెస్ వే తర్వాత పూణేలో అయితే మాత్రం సో స్టాప్స్ అయితే ఉంటాయి. ఈ ఎక్స్ప్రెస్ వే వచ్చి కంప్లీట్గా 6 లేన్ ఎక్స్ప్రెస్ వే. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. సో నేను ఎస్పెషల్లీ ఈ ఎక్స్ప్రెస్ వే మీద ట్రావెల్ చేయడం ఇది 3rd టైం. ఈ రోడ్ అంతా బాగుంటుంది, కాకపోతే ఏంటి అని అంటే ఎక్కువ బంపీ ఉంటుంది అనమాట. సో మీరు రోడ్ అయితే చూస్తున్నారు కదా, సో ఇట్లా ఏదో ఇట్లా ముక్కలు చేసినట్టు ఉంటుంది. బట్ జర బౌన్సీ అనిపిస్తుంది అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఈ 9600లో అంత ఎక్కువ తెలియదు. బట్ నార్మల్గా చిన్న వెహికల్స్లో కానీ లేకపోతే ఈవెన్ కార్లో అయినా సరే సో బండి అనేది ఇట్లా బౌన్స్ అవుతున్న ఫీలింగ్ అనేది ఎక్కువ వస్తుంది. సో నేను ఇట్లా డ్రైవర్ క్యాబిన్లో కూర్చొని సో డ్రైవర్ నడిపించేది చూసి నేనే ఏదో ఒక రోజు బస్సు నడిపించేలాగా అనిపిస్తుంది నాకైతే. సో అట్లా ఫీలింగ్ వస్తుంది. ఈ ముందైతే మాత్రం ఒక టనల్ అయితే వచ్చింది. సో ఈ టనల్ పేరు వచ్చేసి పఠాన్ టనల్ అంట. సో బాగుంటుంది ఈ టనల్. వావ్, టనల్ ఎంత స్కేరీగా ఉందంటే చాలా అంటే చాలా స్కేరీగా ఉంది. జస్ట్ లిటరల్లీ ఆ రోడ్ పక్కన ఉన్న రేడియంలో దాని తర్వాత వెహికల్కి ఉన్న ఇంకా రేడియం తప్పితే వేరేది ఏం కనిపిస్తలేదు. ఈ కొండ ఏదో గుహలకి వెళ్ళి బండ్లు పోతున్నట్టు ఉంది. బట్ టనల్ కింద మా రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఈజీగా మీకు ఒక
ఒక 400 మీటర్స్ వరకు ఉంటుంది ఈ టనల్, అంతే, పెద్ద ఏం లేదు. బట్ మంచి ఎక్స్పీరియన్స్, బాగుంది. ఇప్పుడు ఈ టనల్ లోపల నుంచి బయటికి రాగానే సడన్గా కళ్ళు ఒకలాగా అవుతాయి, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది చూడండి. మీకు అనిపిస్తుందో లేదో, బట్ నాకైతే మాత్రం అనిపిస్తుంది అట్లా. కోల్హాపూర్ ఇక్కడ నుంచి 325 కిలోమీటర్స్ ఉంది. దేహు రోడ్ 80 కిలోమీటర్స్ ఉంది. కాలాపూర్ ఎంత ఉందేమో సరిగ్గా చూడలేదు నేను. పూణే 91 కిలోమీటర్స్ ఉంది. లోనావాలా వచ్చేసి 26 కిలోమీటర్స్ ఉంది. అండ్ ముందు వచ్చేసి ఏదో టనల్ ఉంది. సో ఇదేం టనలో పేరైతే ఏం లేదు దీనికి. ఉంది మాడప్ టనల్ అంట, మేడప్ప ఏదో ఒకటి. కొండలకి ఇట్లా ఫెన్సింగ్ అయితే చూస్తున్నారు కదా. సో ఇట్లా ఎందుకు వేసారు అని అంటే, యాక్చువల్గా వర్షాకాలంలో ఆ కొండపై నుంచి రాళ్ళు అనేటివి పడి రోడ్ మీదకి వస్తాయి అనమాట. సో దానివల్ల రోడ్ డ్యామేజ్ అవుతుంది, ప్లస్ ఇంకా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందు గురించి అని చెప్పేసి ఆ కొండకి అట్లా మొత్తం కంప్లీట్గా ఫెన్సింగ్ వేసి పెట్టారు అనమాట. ఇట్లా నెట్ లాగా వేసి పెట్టారు. ఒకవేళ వర్షం పడ్డా, ల్యాండ్ స్లైడ్ లాంటిది అయినా ఏమైనా కూడా సో ఒక్క రాయి కూడా రోడ్ మీదకి అనేది రాదు. టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము. సో ఇక్కడ టోల్ వచ్చేసి ఈజీగా పైన చూడండి 3XL మన బండి నెంబర్ కూడా వచ్చింది. సో ఇక్కడ టోల్ వచ్చేసి దగ్గర ఒక 800 రూపీస్ వరకు కట్ అవుతుందంట. సో ఈ టోల్ దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక టోల్ గేట్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ రాసింది చూడండి, ఘాట్ స్టార్ట్స్ అని చెప్పేసి. సో టైం ఇప్పుడు ఎంత అవుతుందంటే 7:18 అవుతుంది. ఇంకా లైట్ ఉంది అట్లనే. నేను యాక్చువల్గా చీకటి అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన. ఈ కొండ మీద చూడండి జీప్ అని ఎంత బాగా రాసిందో. అది జీప్ అని రాయడమే కాదు, దాని కింద ఆల్మోస్ట్ దాని కింద మన జీప్ కార్ది మెరిడియన్ బొమ్మ కూడా వేసిర్రు అవాడ. సో డిన్నర్ బ్రేక్ అని చెప్పేసి ఆపుతున్నారు. హోటల్ నీల్ కమల్. సింపుల్ డిన్నర్ అయితే చేస్తున్నా. దాల్ కిచడి, రోస్టెడ్ పాపడ్. సో డిన్నర్ కంప్లీట్ చేసుకొని వచ్చేసి నా బర్త్లో అయితే పడుకున్నాను నేను. సో ఇప్పుడు పూణేలో ఉన్నాము. సో పూణే ట్రాఫిక్ అంతా దాటి అక్కడ నుంచి మళ్ళీ మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ ట్రాఫిక్ అంతా దాటడానికి ఒక 40 నుంచి 1 అవర్ అయితే ఈజీగా పడుతుంది. సో నేనైతే మాత్రం కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా. ఇంకా టైం వచ్చేసి 6:45 అవుతుంది. సీన్ కట్ చేస్తే హైదరాబాద్ మియాపూర్లో ఉన్నామంట. వీళ్ళు ఆల్రెడీ దాకా తెలియదు నాకు అసలు. నేను హైదరాబాద్కి వచ్చిన సంగతి ఐ థింక్ 9 o'clock ఏమో పడుకున్నా. ఇప్పుడు లేచిన నేను. అమ్మనే చాలా అంటే చాలా టైర్డ్గా ఉండే నేను. అందు గురించి అని చెప్పేసి ఇంకా వచ్చి రెస్ట్ తీసుకున్నా. ఒక ½ అవర్ పడుకుందామని కళ్ళు మూసుకున్నా. కళ్ళు వేసేసరికి హైదరాబాద్లో ఉన్నా. వావ్, ట్యాంక్ బండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. అండ్ అన్నిటికీ మించి అక్కడ ఇండియా ఫ్లాగ్ ఎగురుతుంది చూడండి. అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది. జస్ట్ బ్యూటిఫుల్ రైట్. హైదరాబాద్లో నిన్న బాగా వర్షం పడ్డదంట. సో అందు గురించి అని చెప్పేసి ఈరోజు వెదర్ అయితే మాత్రం కూల్గా ఉంది. లేకపోతే మాత్రం ఎండ సంపి పెడుతుండే. అండ్ బస్సులో అందరు దిగిపోయారు, నేను ఒక్కడనే ఉన్నా. సో లాస్ట్ స్టాప్ నాదే అనమాట. ఈ ఆరెంజ్ ట్రావెల్స్ వాళ్ళు చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. సో బస్సులో బెడ్షీట్లు అన్నీ తీసేసారు చూసిరా. సో ఇప్పుడు మన ట్రిప్ అయిపోయింది కాబట్టి సో బస్సులో బెడ్షీట్స్ అన్నీ తీసేసి అండ్ సాయంత్రం ఈవినింగ్ ట్రిప్కి వీళ్ళు వేరే కొత్త బెడ్షీట్స్ వేస్తారు మళ్ళీ. ఏం టు గెట్ డౌన్ రైట్ అబ్దుల్ భాయ్. ఓకే భయ్యా, వెళ్ళింది. సో ఓవరాల్గా నా బస్ జర్నీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుండే. అండ్ నేను డెఫినెట్లీ ఆరెంజ్ ట్రావెల్స్ కూడా మీకు రికమెండ్ చేస్తా. అండ్ నార్మల్ బస్సెస్తో కంపేర్ చేస్తే సింగిల్ యాక్సిల్కి అండ్ మల్టీ యాక్సిల్కి. సో మల్టీ యాక్సిల్ ఏంటంటే చాలా లగ్జరీగా ఉంటుంది అనమాట. అండ్ బయట ఎన్ని గుంతలు ఉన్నా సరే మనకి ఎత్తేసినట్టు అనిపించదు బస్సు.
అండ్ ఈవెన్ నేను అప్పర్ డెక్లో పడుకున్నా కూడా నాకు పీస్ఫుల్గా నిద్రపోయినా. నేనైతే మాత్రం 8:30కి పడుకున్నా, పొద్దున 6:30కి లేచిన. అప్పటిదాకా నాకు అసలు సోయి కూడా లేదు. ఈ మల్టీ యాక్సెలే కాకుండా ఇంకా సింగిల్ యాక్సెల్లో కూడా మనం ట్రావెల్ చేద్దాం అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దాం ఎట్లుంటుంది ఏందో. అండ్ రెండిట్లో ఏది బాగుంటుందో కూడా నేను మీకు చెప్తా. బట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం 9600 గెస్ట్లో అయితే మాత్రం టాప్ నాచ్ ఉండే. నేను మీకైతే మాత్రం డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను. నార్మల్ బస్సెస్కి ఈ బస్సెస్కి ప్రైజింగ్ వచ్చేసి జస్ట్ ఒక 300 డిఫరెన్స్ ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ ఏమి ఉండదు. ఒకవేళ మీకు మీ బడ్జెట్లో వస్తుంది అండ్ ఒకవేళ మీరు ఓకే అనుకుంటే సో మీరు వోల్వోలో ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇంకా నేను ఈ వీడియో ఇక్కడితోనే ఏం చేస్తా, ఎండ మంచిగా చంపుతుంది. సో ఇంటికి అయితే పోవాలి. I'll see you in the next video. Until then, take care. Bye-bye. One life.